ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో అందరూ కలిసి రావాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన, పల్లె పల్లె ప్రగతి పదం వైపు నడిపిస్తానని, ఆ దిశగా స్వర్ణ తుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తొండంగి మండలం రావి కంపాడులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఆమె తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేత విచ్చేసి యనమల దివ్యకు విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మండల అధికారులు విద్యార్థులతో మొక్కలు నాటారు. విద్యార్థులతో పురవీధుల గుండా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, గ్రామ కూటమి నాయకులు వేల్నాటి పాపయ్యరాజు, సిద్ధ రాంబాబు, వేల్నాటి మురళి, వేల్నాటి భరత్, గొరెకపూడి సురేష్, పోసిన నందిబాబు, సిద్ధ అప్పన్న దొర, సిద్ధ చంద్రారావు, సిద్ధ వెంకటరాజు, గోతిన రాజా, పోసిన దొరబాబు, పులుగు వీరబాబు, సిద్ధాబత్తుల వీరబాబు, వేల్నాటి చలమయ్య, సగరపు దొరబాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు
పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. ముందుగా చేతులను నీటితో తడుపుకుని కప్పు పెట్టుకోవాలి. స్టెప్ 2, నురగను అంతా అయ్యేలా చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. స్టెప్ 3, వెనక చేతి మధ్యలో వేడిని పెట్టుకుని బాగా రుద్దుకోవాలి. స్టెప్ 4, బొటనవేలును బాగా శుభ్రం చేసుకోవాలి. స్టెప్ 5, అరచేతిలో గోల ఉంచి బాగా శుభ్రం చేసుకోవాలి. స్టెప్ 5, రెండు చేతుల మణికట్టులను బాగా శుభ్రం చేసుకోవాలి. చివరిలో మంచినీటితో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చేతుల్ని కడుక్కోవడానికి సరైన పద్ధతి.